బాగుంటుంది. కాబట్టి రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ పిలుపు కూడా ఒకటే, మన యొక్క కార్యకర్తలు సమిష్టిగా ఉండాలా, వారందరూ మనం కలిసిమెలిసి ముందుకు పోవాలి. కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎవరు ఎంతటి వాళ్ళు అయినప్పటికీ కూడా మనం కార్యకర్తలుగానే మొదలెత్తాం. మేము కూడా ఈరోజు జిల్లా అధ్యక్షుడు అయినప్పటికీ కూడా మనం జిల్లాలో అధ్యక్షుడు అయి ఉండొచ్చు, కానీ మన ప్రాంతంలో మన కార్యకర్తలుగానే పనిచేయాలి. ఆ యొక్క ఉద్దేశంతో ఈ జిల్లాలో ప్రతి కార్యకర్తల ఇంటికి పోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ప్రతి కార్యకర్తల ఇంటికి మేము పోతాం. చాలామంది కార్యకర్తలు పిలుస్తూ ఉన్నారు, సమయం తీసుకొని ప్రతి ఒక్కరికి ఇంట్లోకి పోతాం. ఈ సమస్య కూడా, కొన్ని సమస్యలు కూడా మన మోహన్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఏరియాలో ఫలానా సమస్యలు ఉన్నాయని కూడా, ఆ యొక్క సమస్యలను కూడా ఈ యొక్క నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే పార్థసారథి గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. దీన్ని అయినంత తొందరగా ఈ సమస్యలు కూడా పరిష్కార దిశగా మేము పనిచేస్తాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఏదో కావాలనో ఏదో వస్తుందనో పనిచేసే కార్యకర్తలు కాదు. కేవలం సిద్ధాంతం కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఆ సిద్ధాంతానికి అనుగుణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఒకే మాదిరిగానే ఒకటే పోరాటంగా చేస్తారు. అందులో భాగంగానే మన యొక్క మోహన్ కూడా యువ మోర్చాలో జిల్లాలో బాధ్యత చేపట్టి ఎంతోమంది వాళ్ళకు సేవలను కూడా అందించిన ఘనత మన మోహన్. అంతేకాకుండా ఇక్కడ ఉండే నాయకులు అందరూ కూడా, మా యొక్క ఆదోని నియోజకవర్గంలో ఉండే నాయకులు, మన విట్టే రమేష్ అయితేనేమి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు అయితేనేమి, మాజీ జిల్లా అధ్యక్షులు మన సుధాకర్ అయితేనేమి, ఎస్సీ మోర్చా మన యువరాజ్ గారు, సీనియర్ అడ్వకేట్ మన లోకేష్ గారు, మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ గారు, మన ఆచార్య గారు, అనంతపురం ఇన్ఛార్జిగా కూడా పనిచేసినారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కార్యకర్తలు కూడా మన కుటుంబాలు పక్కన పెట్టి కూడా పార్టీ పని చేయడం జరిగింది. కానీ అప్పట్లో పార్టీ అధికారంలో లేదు, ఏమీ లేదు. అయినప్పటికీ కూడా కేవలం మన యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ బలోపేతం చేసేదానికే మన వాళ్ళు అందరూ కృషి చేసినారు. ఆ కృషిలో భాగంగానే మనకు ఇప్పుడు కూటమి తరఫున మనం భాగస్వాములు అయినాం. కాబట్టి ఇప్పుడు మనకు ఎవరు పిలిచినా ఎవరు పిలవకపోయినా భారతీయ జనతా పార్టీ నాయకులు కూటమిలో భాగంగా అధికారంలో ఉన్నాం. ఎవరు చెప్పినా చెప్పకపోయినా మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా మీ యొక్క పనులు మీరు చేసుకోవడానికి మీకు స్వేచ్ఛత ఉంది. ఏ ఆఫీసులో కానీ నేను పలానా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని, నాకు పలానా పని కావాలా అని నేరుగా పోయి అడిగే హక్కు మీకుంది. ఇది నేను ఒక జిల్లా అధ్యక్షుడిని చెప్తున్నా.